నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగువ జనరల్గా ఇంగువని అజాఫోయిటెడా అంటారు. ఇది కనుక మన వంటలో వాడితే వంట రుచిని ఇంకా ఎక్కువగా పెంచుతుంది. అసలు ఇంగువ వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పుకొస్తున్నారు డాక్టర్ గారు. సో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో డాక్టర్ గారు మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సరే, నేను చెప్పినట్టు ఈ అజాఫోయిటెడా అందరి ఇంట్లో వాడుతూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్పెసిఫిక్‌గా మన బాడీలో ఒక పార్ట్‌కి ఇది చాలా అవసరం అని చెప్పుకొస్తున్నారు. ఏంటది? అది ఎక్కువ వాడడం వల్ల మనకి అది దూరం చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఏంటది? ఇంగువ తోటి బెనిఫిట్స్ ఓవరాల్ బాడీ మీద ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనకు కొందరికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది. వాళ్ళు డైలీ ఇది వాళ్ళ ఫుడ్‌లో కొద్ది క్వాంటిటీలోనే యేసుకుంటే వాళ్ళకు టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుందది. అండ్ మోషన్స్ పాస్ చేయడంలో కూడా ఈజీ ఉంటుంది. డైజెషన్ ప్రాపర్‌గా అవుతుంది. ప్లస్ బవెల్ మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! మనం బవెల్ మూవ్‌మెంట్స్ కరెక్ట్ అవుతేనే మనకు మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. బట్ ఎప్పుడైతే బవెల్ మూవ్‌మెంట్స్ సరిగా లేవు, అప్పుడు మలబద్ధకం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంగువ రెగ్యులర్‌లీ ఫుడ్‌లో వాడడం వల్ల బవెల్ మూవ్‌మెంట్స్ కూడా మళ్ళీ నార్మల్‌కి వచ్చేస్తాయి. దానివల్ల కాన్‌స్టిపేషన్ కూడా క్లియర్ అవుతుంది. మసిల్స్‌ని రిలాక్స్ చేస్తుంది ఇది. మసిల్స్‌ని రిలాక్స్ చేయడం వల్ల ఎవరికన్నా ఫైబ్రోమైల్జియా ప్రాబ్లమ్ ఉంది, బాడీ పెయిన్స్, కాళ్ళు లాగడం, చేతులు లాగడం, తలనొప్పి ఇవన్నీ కూడా తగ్గుతాయి దీంతోటి. అవి కాకుండా కొందరికి జాయింట్స్‌లో స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి, ఉబ్బిపోతాయి. అయితే కీళ్ళ వాపు ఉంటే కూడా ఇది రెగ్యులర్ వాళ్ళు వాడితే అది కూడా తగ్గుతుందన్నమాట. అండ్ కొందరికి స్లీప్ సరిగా రాదు. స్లీప్ సరిగా రాకపోతే వాళ్ళు ఇది డైలీ కొద్దిగా వేసుకోవాలి ఫుడ్‌లో. సో దాంతోటి స్లీప్ కూడా రెగ్యులర్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ ఇంగువ ఎక్కువ తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్తున్నారు. అంటే మోకాళ్ళ నొప్పులు జనరల్‌గా ఈ రోజుల్లో తక్కువ వయసులోనే చూస్తున్నాము. సో ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల మంచిదంటున్నారు కదా! ఎలా సార్ ఇది ఎలా ఉపయోగపడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ నొప్పులు ఏంది? ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. చిన్న పిల్లలేమో బిల్డింగ్ బ్లాక్స్ తోటి ఆడుకుంటారు, చూసారా మీరు ఎప్పుడన్నా? మీ దగ్గర ఉండేనా చిన్నప్పుడు? అవును. యెస్ ఉంది. ఆ బిల్డింగ్ బ్లాక్స్ తోటి ఇల్లు తయారు చేసుకుంటారు, హెలికాప్టర్ తయారు చేస్తారు, కార్ తయారు చేస్తారు. అయితే అది ఎట్లా ఒక్కదాని మీద ఇంకోటి జాయిన్ చేయాలి. అట్లనే మన బాడీలో జాయింట్స్ ఉంటాయన్నమాట. సో అవి ఎట్లా అటాచ్డ్ ఉంటాయి, మన బాడీలో జాయింట్స్ కూడా అట్లా అటాచ్డ్ ఉంటాయి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది రెగ్యులర్లీ మీరు పిల్లలు దాంతో ఆడుకుంటుంటే ఏమవుతుంది, ఒక్కొక్కసారి అట్లనే అతికిచ్చేసి పెట్టేసిండ్రు అనుకోండి, అది టైట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, లూజ్ అయిపోతుంది. సో అట్లనే మన జాయింట్స్లో కూడా ఈ మన టాయ్స్ ఉంటాయి కదా, అట్లనే మన జాయింట్స్లో కూడా అటాచ్మెంట్ ఏదైతే ఉంటుంది అది మూమెంట్ రెగ్యులర్లీ చేయాలి మనం జాయింట్స్ది. అండ్ కరెక్ట్ ఫామ్లో చేయాలి. ఇప్పుడు చూడండి, ఆ టాయ్ పాతగా అయిపోయినాయి అనుకోండి, సరిగా ఫిట్టింగ్ అవ్వదు. ఒకవేళ అట్లనే ఫిట్ అయి ఉన్నాయి, చాలా రోజులు అయింది తీసి అంటే లాగడానికి మనం లూబ్రికెంట్ వాడతాం. ఇప్పుడు ఆయిల్ కానీ ఏదైనా వేస్తే అది ఈజీగా మళ్ళీ ఓపెన్ క్లోజ్ అవుతుంది. అట్లనే జాయింట్స్ కూడా మీరు సరిగా రెగ్యులర్లీ వాడకపోతే, అంటే రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే కానీ, యోగా చేయకపోతే కానీ, వెయిట్ సరిగా పెట్టుకోకపోతే కానీ అవి ఏమవుతాయి, ఉబ్బిపోతాయి, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు ఆర్థరైటిస్ అంటాం మనం మెడికల్ టర్మినాలజీ, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది ఒకటేసారి రాదు. మన లైఫ్ స్టైల్ని బట్టి యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి, కానీ దాని లక్షణాలు మనకు ఒక సర్టెన్ టైం తర్వాత కనిపిస్తాయి. ఎందుకు? జాయింట్స్ వీక్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ టాయ్స్ ఎట్లా పాడైపోయినాయి, అట్లనే జాయింట్లు వీక్ అయిపోయినాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది. సో దానికి సరిగా గుజ్జు లేకపోవడం, లూబ్రికేషన్ లేకపోవడం, దానివల్ల బోన్స్ డైరెక్ట్ కాంటాక్ట్లో వచ్చి రబ్ చేసుకుంటాయి అన్నమాట. దానివల్ల బోన్స్కి డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ కారణాలు ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఏదైనా వేరే ఆర్థరైటిస్ కానీ రావడానికి, జాయింట్స్లో స్వెల్లింగ్ రావడానికి కారణాలు. సో అందుకే మసిల్ స్ట్రాంగ్ ఉన్నాయా లేవా, జాయింట్ స్ట్రాంగ్ ఉన్నాయా లేవా, బోన్ హెల్త్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. గుజ్జు సరిగా ఉందా లేదా, ఇవన్నీ కరెక్ట్ ఉంటే మనకు ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఈ జాయింట్లు స్ట్రాంగ్ చేసుకోవాలి మనం. కార్టిలేజ్ మనది స్ట్రాంగ్ ఉండాలి. 40 years మన ఏజ్ ఉన్నా, 50 years ఏజ్ ఉన్నా మనం బోన్ హెల్త్ కరెక్ట్ ఉండాలి. అండ్ గుజ్జు కరెక్ట్ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ టాయ్స్ మనం ఎట్లా పిల్లలు రెగ్యులర్ తీసి ఆడితే దానికి అంత ప్రాబ్లం రాదు, కానీ పాతగా అయిన తర్వాత ప్రాబ్లం రావచ్చు. సో అట్లనే పాతగా అయినప్పుడు వరకు మనం రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నాం అనుకోండి, సో మనకు ఛాన్సెస్ ఆర్ దేర్, ఏం ఛాన్సెస్ ఉంటాయి, మనకు జాయింట్ పెయిన్లు
రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా మనం కాల్షియం మన బాడీలో కరెక్ట్ పోతుందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత ప్రోటీన్ సరిగా ఉన్నాయా లేవా, విటమిన్ డి కరెక్ట్ ఉందా లేదా, మనం మజిల్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, కార్టిలేజ్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అందుకే విటమిన్ B12 కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మనం వేరే వేరే పప్పులు తీసుకోవాలి, చోలే తినాలి ఎక్కువ. బ్లాక్ చనాలు ఉంటాయి కదా మనకు, ప్రసాదం ఇస్తారు చూడండి గుడ్లలో, అది రెగ్యులర్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అందరు అంటారు ఏమని, నాన్ వెజ్ తింటే మనకు B12 పెరుగుతుంది, విటమిన్ డి వస్తుంది అనేసి. కానీ నాన్ వెజ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలి? దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. మనకు ఎంత బెనిఫిట్ ఉండాలి దానికన్నా ఎక్కువ మనకు హామ్ ఉంటుంది నాన్ వెజ్ ఈ మధ్య ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నారు. వెయిట్ కూడా పెరిగిపోతుంది. మీరు చెప్పేటట్టు ఇంజెక్షన్లు ఇస్తారు ఆ చికెన్కి, అవన్నీ ఎందుకు? దాని బదులు వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. మిల్లెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, స్పెషల్లీ రాగిలో ఏముంటాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది రాగిలో. సో రెగ్యులర్లీ రాగి జావా కన్జ్యూమ్ చేయండి. మీరు ఇడ్లీలు చేసుకుంటే ఇది ఏమంటారు, మనం రైస్ పిండి వేసి ఇడ్లీ చేస్తాం కదా, దాని బదులు మీరు రాగి వాడండి, రాగితో దోశలు చేసుకోండి. అట్లనే కాల్షియం పోతూనే ఉంటుంది మీ బాడీలో. దాంతో పాటు మీరు సరిగా నీళ్లు కూడా తీసుకోవాలి, వాటర్ మంచిగా కన్జ్యూమ్ చేయాలి. అండ్ ఇంకోటి మీకు చెప్తాను నేను, ఇప్పుడు మనం గోల్డెన్ మిల్క్ చేసుకుంటాం. గోల్డెన్ మిల్క్ లో ఏం చేస్తాం, మనం టర్మరిక్ కొద్దిగా యాడ్ చేస్తాం, పసుపు మిల్క్ లో యాడ్ చేయండి, కొద్దిగా ఇంగువ యాడ్ చేయండి. పసుపు ఇంగువ రెండు కలిపేసి పాల్లో యాడ్ చేసి కొద్దిగా మంచిగా బాయిల్ చేసుకొని, మీకు స్వీట్ ఉండాలంటే కొద్దిగా మీరు జస్ట్ టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే బ్రౌన్ జాగరీ ఉంటుంది కదా, బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి. అది డైలీ కన్జ్యూమ్ చేయండి. ఇది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆర్థరైటిస్లో ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఒకటి, స్వెల్లింగ్ ఒకటి, మొబిలిటీ తగ్గిపోతుంది. సో ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, మొబిలిటీ జాయింట్ది పెంచుతుంది. ఏజింగ్ ప్రాసెస్లో ఎంత డ్యామేజ్ అయింది అది కూడా కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు నాట్రమ్ సల్ఫ్ 6x అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ వస్తుంది, టాబ్లెట్ ఫామ్స్లో వస్తుంది. అది ఆ మిల్క్ లోనే వేసుకోండి మీరు 2 టాబ్లెట్లు డైలీ. అంటే ఇది టాబ్లెట్స్ మీరు ఎవరైనా వాడచ్చు? ఎవరైనా వాడొచ్చు. అంటే పర్టికులర్ గా పర్సన్ టు పర్సన్ అనేది నేచర్ బట్టి డిఫరెన్స్ మనం ఎప్పుడు చూస్తాం, మన దగ్గర పేషెంట్ వస్తున్నారు పర్మనెంట్ గా తగ్గించడానికి చూస్తాం, కానీ మన వ్యూవర్స్ కొందరికి రిలీఫ్ కూడా కావాలి కదా. టెంపరీ రిలీఫ్కి మీరు డైలీ నాట్రమ్ సల్ఫ్ 2 టాబ్లెట్స్ దాంట్లో వేసుకోండి 6 పొటెన్సీలో. అయితే అది మంచిగా బాయిల్ చేసి డైలీ ఆ మిల్క్ తీసుకోవడం వల్ల మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, ప్లస్ ఏదైతే గుజ్జు ఉంటుంది కదా అది కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నాట్రమ్ సల్ఫ్, మీరు దాంతోపాటు కొద్దిగా ఇంగువ అండ్ కొద్దిగా పసుపు, ఇవి మిక్స్ చేసుకొని తీసుకోండి మిల్క్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీవియస్ వీడియోస్లో మన ఆర్థరైటిస్ గురించి మంచి రెమెడీస్ వివరించారు, బట్ అజాఫోయిటిడాలో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ఆర్థరైటిస్కి అది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.